హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఉపాధి హామీ పథకం, సింపుల్గా చెప్పాలంటే పనికి ఆహార పథకం ఏ రేంజ్లో సాగుతూ ఉందో చూస్తూనే ఉంటారు కదా. రీసెంట్గా ఒక గ్రామంలో ఉత్తరాంధ్రలో వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, వైసీపీకి ఓటేసిన వాళ్ళను ఏరి మరి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళను రిమూవ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పనిచేసిన ఆ మాస్టర్లకు కూడా జీతాలు రాకుండా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. స్వయంగా చంద్రబాబు గారే వైసీపీ వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేయొద్దని చెప్పి నినాదం ఇచ్చిన వెంటనే వెలుగులోకి వచ్చిన అంశం అది. ఇప్పుడు తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంకా అట్లా ఎవరికైనా మేలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళను ఈ కూటమి నేతలు రాజీ రంపాన పెడుతూ ఏకంగా ఒక మహిళ ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పురిగొల్పేలాగా వచ్చింది సందర్భం. ఒకసారి ఈ వార్త చదివిన మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుతున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ అవమానించాలని మహిళ ఆత్మహత్య, సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగేసిన ఉపాధి కూలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. తన మృతికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజ కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగిన మహిళా కూలీ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. సెల్ఫీ వీడియోలో ఆమె తెలిపిన ప్రకారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విబరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి శనివారం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్ళింది. పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ మహిళా రవితేజతో వాగ్వాదం జరగడంతో అందరి ముందు తనను అమర్యాదగా మాట్లాడుతూ మీదకి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, అవమానంగా ఉందని మాధురి కన్నీరు పర్యటితమైంది. అవమానాన్ని తట్టుకోలేక చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుమందు తాగి చనిపోయింది. కుటుంబ సభ్యులు విజయవాడ తరలించగా చికిత్స పొందుతూనే ఆమె సోమవారం మరణించిందంట. టీడీపీ అంటే పిచ్చి అభిమానం, టీడీపీ అంటే తనకు పిచ్చి అని ఇటీవల జరిగిన ప్రధాని మోడీ సభకు సైతం సొంత ఖర్చుతో వెళ్ళానని వీడియోలో మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో మహిళలను కించపరిచేలా మాట్లాడాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తన పిల్లల బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని కోరింది. గతంలో ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పనిచేశానని, గ్రామంలో దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని, తాను ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఆశతో ఉపాధి పనులకు వెళ్తున్నానని వివరించింది. కుమారుడు బీటెక్ చదువుతుండగా కుమార్తె 10వ తరగతి చదువుతుందని తెలిపింది. వారి చదువుల కోసం ఉపయోగపడతాయని ఉపాధి పనులకు వెళ్తున్న తనను అమర్యాదగా మాట్లాడి ఫీల్డ్ అసిస్టెంట్ అవమానపరిచాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇష్టారీతిన ఉపాధి పనులు, గ్రామంలో జరిగే ఉపాధి పనులను ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారీతిన నిర్వహిస్తున్నాడని పీడీకి ఫిర్యాదు చేస్తే గ్రామంలో పనులు ఆగిపోతాయని, సుమారు 200 కుటుంబాలు ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేయాలని మాధురి సెల్ఫీ వీడియోలో వాపోయింది. తనను ఇంత అవమానకరంగా మాట్లాడినా ఎవరు పట్టించుకోలేదని పార్టీని అడ్డం పెట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. సో ఇది ఫీల్డ్ అసిస్టెంట్ల అరాచకం. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో బెందాలం అశోక్ అనే వ్యక్తి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మీద నోరు పారేసుకున్న ఘటన ఇది. ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు, నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదంటూ దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కొటారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవికుమార్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే, టీడీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన గ్రామస్తులు రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతన్ని తొలగించొద్దని ఎమ్మెల్యేని వేడుకున్న గ్రామస్తులు. సో ఇది ఇంకొక తరహా బెదిరింపులు అనమాట. ఒకవైపు ఏమో మేలు చేస్తున్న వాళ్లకు ఇట్లాంటి ఏది ఆత్మహత్యకు పురిగొల్పేలాగా అట్లా, మరోవైపు కూటమికి సంబంధించిన నేతల్లో సఖ్యత లేకపోవడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఛార్జ్ తీసుకుని అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒకసారి ఈయన మాటలు చూడండి ఎట్టున్నాయి. మీరు అనవసరంగా వ్యక్తులను కాపాడడానికి మీరు ప్రయత్నం చేయడం తప్పు. వ్యక్తులు మీరు కాపాడాల్సిన పని ఏమీ లేదు. వీడు కాకపోతే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు, ఆడు వీడికన్నా బాగా చేయొచ్చు. ఆడి గురించి మీరు ఎందుకు రోడ్డు లెక్కాలా? చూడండి, ఈ బదిలీలు, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదు అమ్మా. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు, బెందల పశువు ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారు, వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మేనేజ్ మరి మీకు మాస్టర్లు చేశారు, ఇవన్నీ నాకు తెలుసు. నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా? నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లో? మీరెందుకు రోడ్డు ఎక్కాలా? మీకేంటి అవసరం? మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు, అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి. సో ఇది జాతీయ ఉపాధి హామీ పథకానికి పట్టిన దరిద్రం. ఇష్టారీతిన చేసుకుంటూ పోతా ఉన్నారు. అసలు సమ్మర్ అంటేనే జాతీయ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతూ ఉంటుంది. చాలామందికి జాబ్ కార్డులు ఇచ్చి ఎంతో కొంత ఉపాధి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం ఇది. దీని మీద కూడా రాజకీయ అజమాయిషి. ఇక ఊళ్ళల్లో అయితే ఎవరి ఇష్టానికి వాడు వైసీపీకి ఓటేసినారని తెలిస్తే ఇంకా వాళ్ళ జాబ్ కార్డులు కట్ చేయడం, వాళ్ళకు జీతాలు రాకుండా అడ్డుకోవడం. అసలు ఎవడబ్బ సొమ్ము ఎవడు పంచుతున్నాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసింది అన్నట్టు ఇట్లా ఇష్టారీతిన చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది ఆ వ్యవస్థ. వైసీపీ హయాంలో ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఎక్కడైనా జరిగినాయా?
ఒకసారి ఆలోచించండి. పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం అని ఆయనేమో పాలిస్తే వీళ్ళేమో ఏరి ఉపాధి మీద కడుపు మీద కొడతా ఉంటే ఇక నిలదీయాల్సింది ఎవరిని? ఇట్లా ఎమ్మెల్యేల దగ్గరనేమో గోడు చెప్పుకుంటుంటేనేమో ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి నాకు చెప్తారని ఆయన మాట్లాడతారు. సో ఇంకా ఏం జరుగుతుందో ఇంతకు మించిన రుజువులు అవసరం లేదు. సో డిసైడ్ చేసుకోండి. వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఏ రేంజ్లో కుప్పకూలినాయో అనడానికి ఇవి ఉదాహరణ. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకున్నది, ఇంకో ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఇట్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.